మరి ఈ రోజు సాయంత్రం వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు మన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. పాదయాత్రల్లో కానీ, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, డీసీఎంల్లో, బస్సుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేసీఆర్ గారి మాట వినాలి, ఈ సభను విజయవంతం చేయాలి, ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి ఇలా స్వచ్ఛందంగా కదలి వస్తా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన ప్రతి వార్డులో కూడా జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు. ఈ జెండాలు ఎగరేసి అందరూ కూడా చలో వరంగల్ కు సమాయత్తం అవుతున్నారు. మరి ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ కావాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది, ఆదాయం మందగించింది, ప్రజల ప్రమాణాలు తగ్గుతూ ఉన్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వ్యాపారాలు నడుస్తలేవు, దుకాణాలు నడుస్తలేవు, బిజినెస్ నడుస్తలేదు, ఎక్కడ చూసినా అంతా ఆగమాగం ఉన్నది. వాళ్ళు ఎన్నో అరిచేతిలో వైకుంఠం చూపించారు, ఏదేదో చేస్తామన్నారు, చేసిందేమి లేదు. కానీ కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా బంద్ పెట్టింది. ఇంకా మన పార్టీని బలోపేతం చేసుకుందాం. ఈ రాష్ట్రంలో ఎవరవునన్నా కాదన్నా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రజల కష్టాలు దూరం చేస్తుంది, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది, ఈ ప్రజల్ని అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ